పార్లమెంటులో సరికొత్త బిల్లు రాబోతుంది. తప్పు చేస్తే ఎంతటి వారినైనా సరే శిక్ష అనుభవించాల్సిందే అంటూ ఆ రాబోయే సరికొత్త బిల్లు ఇప్పుడు అందరినీ షేక్ చేస్తుంది. అయితే తప్పు ఎంతటి వారినైనా చేస్తే తొలగించేటువంటి బిల్లును విపక్షాలు ఇప్పుడు వ్యతిరేకిస్తున్నాయి. దాని మీద మోదీ ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం అసలేందంటే ఆర్జేడీ కాంగ్రెస్ నేతలు ఉంటే జైల్లో లేకపోతే బెయిల్పైనే ఉన్నారని చెప్పేసి మోదీ అన్న వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. అందుకే అవినీతికి వ్యతిరేకంగా పోరాడటానికి ప్రవేశపెడుతున్న ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నారని చెప్పి విమర్శించిన విషయం. 50 గంటలు జైలు శిక్ష అనుభవిస్తే ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతున్నప్పుడు జైలు శిక్ష అనుభవించిన ఒక ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి తమ స్థానం నుంచి దిగిపోకుండా ఎలా ఉంటారని మోదీ ప్రశ్నించారు. ఇక బీహార్లోని గయాజ్లో జరిగిన బహిరంగ సభలో చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. కొంతకాలం క్రితం కొందరు నేతలు జైలు నుంచి ఫైళ్లపై సంతకాలు చేయడం, ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం ఇవన్నీ చూసాం. అవినీతికి పాల్పడే నేతలే పరిపాలన చేస్తే ఇక దేశంలో అవినీతిని ఎలా తొలగించగలుగుతాం అని మోదీ సూటిగా ప్రశ్నించిన విషయం. ఇకపై క్రిమినల్ నేతలకు అటువంటి అవకాశం ఇవ్వబోమన్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడటానికి ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తున్న చట్టానికి ఎవరు అతీతులు కారని ప్రధాని సైతం దీని పరిధిలోనికి వస్తారని చెప్పిన విషయం. ఇక తీవ్రమైన నేర ఆరోపణలతో అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల పాటు నిర్బంధంలో కనుక ఉంటే ప్రధాన మంత్రినైనా కేంద్ర మంత్రినైనా పదవి నుంచి తొలగించేందుకు వీలు కల్పించే ఆ బిల్లును అమిత్ షా ఇటీవలనే లోక్సభలో ప్రవేశపెట్టారు. అనంతరం వాటిని సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలన కూడా పంపించిన విషయం. తీవ్ర నేర ఆరోపణకు గురై అరెస్ట్ అయినప్పుడు కేంద్ర మంత్రిని, రాష్ట్ర లేదా కేంద్ర పాలిత ప్రాంత ముఖ్యమంత్రిని సైతం రాష్ట్ర మంత్రిని కూడాను పదవి నుంచి తొలగించేందుకు ఈ బిల్లు అనుమతిస్తుంది. కనీసం 5 ఏళ్ల శిక్ష పడే నేరానికి పాల్పడి అరెస్ట్ అయ్యి నెల రోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజున వారి పదవి ఊస్ట్ అయ్యేలా ఈ బిల్లులు చేర్చారు.